Hello all, this is Sainath. Welcome to Thai View and here is our non-spoiler review of the film Jet Li starring Satya, Riya, directed by Ritesh Rana. ఈ రివ్యూ కొంచెం షార్ట్ ఉంటుందండి. యూజువల్లీ ఎందుకంటే మనం రివ్యూస్లో ఏం చేస్తాం, కథ ఇది స్క్రీన్ ప్లేలో వెళ్ళింది, ఇటు నుంచి ఇలా ఉన్నప్పుడు ఇవి వర్కౌట్ అయినాయి, ఇది కాలేదు, ఇలా వెళ్ళుంటే బాగుండేది అని చెప్పేసి డీటెయిల్గా చెప్తాం కదా. ఈ సినిమా ఆ ఫార్మాట్ ఏది ఫాలో అవ్వదు. ఇట్స్ ఎ సెటైరికల్, నాన్ సెన్సికల్, ఫార్సికల్ రితేష్ రానాస్ ఎంటర్టైనర్ విత్ సమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో అవుట్ అండ్ అవుట్ కామెడీ బొమ్మ అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరూ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళతో చేసిన గ్యాగ్స్ అవన్నీ వర్కౌట్ అయినాయి. అండ్ ఆల్సో రితీష్కో స్పెషాలిటీ ఉంది కదా, మన పాప్ కల్చర్ నుంచి, పాత తెలుగు సినిమాల నుంచి చాలా ఈస్టర్ ఎగ్స్ పెట్టారు. అవన్నీ ఒక్కొక్కటి రిఫరెన్స్ నేను కనెక్ట్ అయినప్పుడు నవ్వుకున్నాను. అండ్ ఫస్ట్ హాఫ్ టైమే తెలియలేదు, అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇష్యూ ఏమైందంటే, సేమ్ ఫస్ట్ హాఫ్లో ఏవైతే గ్యాగ్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అయినాయి అనమాట. ఏవి ఫ్రెష్గా లేవు. అండ్ ఆ గ్యాగ్స్ అవే కంటిన్యూ అయ్యి వాటిలో ఎస్కలేషన్ లేకపోయేసరికి ఇట్ ఫెల్ట్ లైక్ దే ఆర్ ఓవర్ స్టేయింగ్ దే వెల్కమ్ ఇన్ సమ్ సెన్స్. అండ్ ఆల్సో సినిమా ఎండ్ అయిన తర్వాత నాకు ఈ సినిమాకి సుడిగాడు 2 అని టైటిల్ పెట్టేస్తే అయిపోయేది కదా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 1 hour టు బీ ఆనెస్ట్, ఇప్పుడు టాలీవుడ్లో కానీ ఇండియన్ సినిమాల్లో కానీ ఏవైతే క్లీషేస్ కమర్షియల్ సినిమాల్లో వర్కౌట్ అవుతున్నాయో వాటి మీద ఒక సెటైరికల్ టేకే తీసుకున్నారు, అవే ప్రజెంట్ చేశారనమాట మనకి. అండ్ అగైన్ ఇక్కడ ద ఐడియాస్ ఆర్ గుడ్, బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఆ ఐడియాస్ వాటిలో కొన్ని కనెక్ట్ అవుతున్నా కానీ కంప్లీట్ గ్యాగ్కి కనెక్ట్ అవ్వలేకపోతుంది అనమాట. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇది బిట్ స్పాయిలర్ బట్ నాట్ ఎ మేజర్ స్పాయిలర్. సెకండ్ హాఫ్లో ఫ్లైట్ క్రాష్ అవుతుంది అనే టైంలో ఇంకా ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ పాట పాడతారనమాట, దేవుణ్ణి వేడుకుంటే. వాటిలో ఒక 2 lines నాకు ఫన్నీగా ఉండే, కానీ పాట మొత్తం ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ అనమాట. సో దట్ వాజ్ ద ఇష్యూ. నాకు అర్థమవుతుంది డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో, అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ బట్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దమ్. ఓకే, నాకు అర్థమవుతుంది, ఓకే దీన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నారా, ఓకే ఐ సీ వేర్ యు ఆర్ గోయింగ్, బట్ ఆన్ స్క్రీన్ మీద జరుగుతున్న వాటికి నాకేమీ ఫన్ అనిపించలేదు అనమాట. సో దట్ వాజ్ ద ఇష్యూ ఫర్ మీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ మీరు కనుక ఇది ప్లాట్గా చూస్తే మిమ్మల్ని కొంచెం ఫ్రస్ట్రేట్ చేస్తుందని ఎందుకు అనిపించానంటే, ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అవుతుందండి, అంటే ప్యాసింజర్స్ అందరూ భయంగా ఉన్నప్పుడు యూ డోంట్ ఫీల్ దట్. అండ్ డైరెక్టర్ ఇంటెన్షన్ ఇస్ మిమ్మల్ని ఏదో అలా మిమ్మల్ని కూడా కంగారు పెట్టించాలి, వీళ్ళకి ఏం జరుగుతుందా, ఏది ఇది అది, అదేమీ ఆయన ట్రై చేయలేదు. అక్కడ సత్య ఏదో క్రేజీగా చేస్తూ ఉంటాడు, రితేష్ ఇంకా క్రేజీగా వేరే సపోర్టింగ్ యాక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. సో వాచ్ జెట్ లి యాజ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం. దెర్ ఆర్ సమ్ ఫ్యూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ దెర్ ఆర్ సమ్ ఐడియాస్ విచ్ డోంట్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ దే షుడ్. దట్ వాజ్ ద ఇష్యూ ఫర్ మీ. సో కామెడీ మూవీ కాబట్టి ప్లాట్ అనేది పెద్దగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు కాబట్టి హాఫ్ ఆఫ్ ద గ్యాగ్స్ నాకు వర్కౌట్ అయినాయి, హాఫ్ ఆఫ్ ద గ్యాగ్స్ నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. అండ్ దట్స్ మై ఎక్స్పీరియన్స్ వాచింగ్ జెట్ లి. యాక్టర్స్ అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందరి టైమింగ్ బాగుంది, టెక్నికల్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకేమీ ఎక్కడ ఎబ్బెట్టుగా కానీ బోర్ కొట్టడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే థియేటర్ నుంచి బయటకు వచ్చాను, బికాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఐ వాంటెడ్ మోర్ జోక్స్ టు ల్యాండ్, ఐ వాంటెడ్ టు లాఫ్ మోర్, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మోర్, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ కోహరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ అది జరగలేదన్నమాట. సో దట్స్ ద రివ్యూ గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఆల్సో చాలా రోజులు అయిపోయింది, ఐ హోప్ every one of you is doing well, and ఇక నుంచి రెగ్యులర్గా రివ్యూస్లో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ థై వ్యూ.